మన భారతదేశంలో ఎన్నో కథలున్నాయి. కాని ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దూరంగా ఉన్న కుశల రాజ్యంలో జరిగింది. ఆ రాజ్యంలో రాజన్న వ్యాపారంలో అనుకోని నష్టాలు రావడంతో ఇప్పుడు ఒక పేద జీవితం గడుపుతున్నాడు. అదే రాజ్యంలో ఉన్న చంద్రగిరి వ్యాపారంలో లాభాలు సంపాదిస్తూ సుఖంగా జీవిస్తున్నాడు. ఒకరోజు చంద్రగిరి రాజన్నతో, రాజన్నా, నిన్ను చూసి చాలా రోజులయ్యింది. నాతో సమానంగా వ్యాపారం చేసేవాడివి, ఇప్పుడు ఇలా అయిపోయావు. రాజన్న నవ్వుతూ, కాలం కలిసి రాకపోతే ఎవరు ఏమి చేయగలరు? అది నిజమే. నీకు లెక్కలు చూడ్డంలో అనుభవం ఉంది. రేపట్నుంచి నువ్వే నా వ్యాపార లెక్కలు చూడాలి. మరుసటి రోజునుంచి రాజన్న చంద్రగిరి దగ్గర పనిచేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి చంద్రగిరి ఇంట్లో దొంగలు పడి ఉన్న బంగారమంతా దోచుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం తన ఇంట్లో దొంగతనం చేసినవాడు తన కింద పనిచేసే లింగడేనని అనుకుని పట్టలేని కోపంతో గిడ్డంగికి వెళ్తాడు. సరదాగా మాట్లాడుతూ ఉన్న లింగడిని కోపంతో కాలు ఎత్తి బలంగా తన్నాడు. ఆ దెబ్బకు లింగడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. అటుగా వెళ్తున్న రాజభటుడు వచ్చి, ఇక్కడ ఏమి జరుగుతోంది? అతనిని కొట్టిందెవరు? భటుడిని చూసిన భయంతో చంద్రగిరి ఇలా అంటాడు. రామయ్యే అతనిని కాలుతో తన్నాడు. అంతా రామయ్యే చేశాడు. అలా చెప్పడంతో రాజభటుడు రామయ్యను బలవంతంగా రాజుకోటకి తీసుకువెళ్తాడు. భటుడు జరిగిందంతా మంత్రికి చెప్తాడు. మంత్రి, రాజుగారు, రావడానికి 2 రోజుల సమయం పడుతుంది. అప్పటివరకు రామయ్యను ఖైదు చెయ్యండి. ఈలోపు చంద్రగిరి తన చేసిన తప్పును కప్పిపెట్టడానికి రాజన్నతో ఇలా చెప్పాడు. రాజన్నా, రేపు రాజుగారికి చేసిందంతా రామయ్య అని చెప్పు. నీకు సరిపడినంత డబ్బిస్తా. సరే, మీరు చెప్పిందే చేస్తాను. మరుసటి రోజు ఉదయం చంద్రగిరి వెంకన్నను పిలిచి, రామయ్య ఆలోచన ఏంటో తెలుసుకునిరా అని వెంకన్నను పంపుతాడు. వెంకన్న రాజన్నతో, రాజన్న, మన లింగడ్ను కొట్టింది చంద్రగిరిగారే కదా. ఇప్పుడు నువ్వు రాజుగారికి నిజం చెప్పకపోతే పాపం మన రామయ్యకి అన్యాయమైపోతుంది. నువ్వు చెప్పేది న్యాయం, ధర్మమే. కాని అవి నన్ను అప్పట్లో రక్షించలేదు. నేను కష్టంలో ఉన్నప్పుడు చంద్రగిరిగారే నాకు ఆధారమయ్యారు. ఇప్పుడు వారికి అన్యాయం చేయలేను. ఈ విషయమంతా వెంకన్న చంద్రగిరితో చెబుతాడు. అది విన్న చంద్రగిరికి కొంచెం ధైర్యం వస్తుంది. ఆ రోజు రాత్రి చంద్రగిరి రాజన్నతో మాట్లాడాలని రాజన్న ఇంటికి వస్తాడు. అప్పటికే రామయ్య భార్య ఏడుస్తూ రాజన్నతో ఇలా మాట్లాడుతుంటుంది. అయ్యా, నా భర్త ఎవ్వరినీ కుట్టలేదు. మాకు అన్యాయం చెయ్యకండి. చూడమ్మా, నేను చంద్రగిరిగారి కింద పనిచేస్తున్నాను. నేను వారివైపే ఉండాలి. ఈ మాటలు విన్న చంద్రగిరి చాలా సంతోషంగా ఉంటాడు. మరుసటి రోజు రాజుకోటలో మంత్రి జరిగినదంతా రాజుకు చెబుతారు. విచారణ కోసం రాజుగారి సభకు రామయ్యను పిలుస్తారు. రాజుగారు ఇలా అంటారు. రామయ్య, నిజం చెప్పు. నువ్వేనా లింగడును కొట్టింది? నువ్వు నిజం చెప్పకపోతే కఠినమైన శిక్ష ఎదురవుతుంది. మహారాజా, నేను లింగడును కొట్టలేదు. నేను చెప్పేది నిజం. నన్ను నమ్మండి. ఆ రోజు నాతో పాటు రాజన్న కూడా ఉన్నాడు. అలా చెప్పడంతో మంత్రిగారు రాజన్నను పిలుస్తారు. రాజన్నా, నిజం చెప్పు. లింగడును కొట్టింది రామయ్యనా కాదా? రాజన్న కొంచెంసేపు ఆలోచించి, కాదు, లింగడును కొట్టింది రామయ్య కాదు. అలా చెప్పడంతో సభలో ఉన్నవారు ఆశ్చర్యపోతారు. నిజమంతా తెలుసుకున్న రాజుగారు చంద్రగిరికి కఠినమైన శిక్ష విధిస్తారు. ఫలితం ఆశించకుండా న్యాయం వైపు నిలిచిన రాజన్నకు రామయ్య దంపతులు కృతజ్ఞతలు చెబుతారు.